హాయ్ ఎవరివన్, నా పేరు అయితే ప్రశాంత్ అండ్ వెల్కమ్ టు మిస్టర్ టెక్ బాక్స్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను మీకు జియో హాట్స్టార్ విఐపికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నా. సో మీరు ఒకవేళ జియో హాట్స్టార్ విఐపి ప్లాన్ ఒకవేళ యాక్టివేట్ చేయాలనుకున్నా, లేదంటే ఈ జియో రీఛార్జ్ సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కంప్లీట్ ప్రాసెస్ రిలేటెడ్ అంటే విఐపి ప్లాన్ ఎలా యాక్టివేట్ చేయాలి అండ్ అంతేకాకుండా దానికి సంబంధించి రీఛార్జ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఆల్మోస్ట్ జూన్ 7th అయితే నేనైతే పోస్ట్ చేశాను. సో మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. ప్లీజ్ కెన్ గో అండ్ వాచ్. సో ఇప్పుడైతే నేనైతే ఈ హాట్స్టార్ అంటే జియో హాట్స్టార్ విఐపి ప్లాన్ ఏదైతే ఉందో, సో ఈ ప్లాన్ అనేది మనం ఏ డివైస్లో అనేది మనం ప్లే చేయగలము అండ్ ఎన్ని డివైస్లో మనం ప్లే చేయగలము, అట్ ఏ టైంలో మనం ఎన్ని స్క్రీన్స్లో చూడగలము. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్పబోతున్నాను. అండ్ ఎంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మాత్రం ఫ్రెండ్స్ ప్లీజ్ కెన్ హిట్ ది సబ్స్క్రైబ్ బటన్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో జియో హాట్స్టార్ విఐపి ప్లాన్ అనేది ఇది June 7th అయితే ఈ ఆఫర్ అనేది స్టార్ట్ చేశారు జియో తరపు నుంచి. సో మీరు 401 రీఛార్జ్ చేసుకుంటే ఏంటంటే మీకు పర్ డేకి 3 GB డేటాతో పాటు కంప్లీట్లీ 1 year వరకు మీకు హాట్స్టార్ విఐపి ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ జియో హాట్స్టార్ విఐపి ప్లాన్ ఏదైతే ఉందో, సో ఎన్ని డివైజ్లన్నీ మీరు ఏదో లాగిన్ చేయొచ్చు. బట్ ఎట్ ఏ టైంలో అయితే మీరు కేవలం సింగిల్ డివైజ్లో మాత్రమే మీరు వాచ్ చేయగలరు. సో ప్రెజెంట్లో అయితే నా మొబైల్లో కూడా లాగిన్ చేసి ఉంది, అంతేకాని నేను ల్యాప్టాప్లో కూడా నేను లాగిన్ చేసి ఉంచాను అనమాట. సో నేను ల్యాప్టాప్లో అయితే ఇప్పుడైతే ప్లే చేస్తాను. సో మీరు చూడొచ్చు. అండ్ మీరు అంతేకాకుండా క్వాలిటీ అయితే మీరు అన్ని క్వాలిటీస్లో మీరు ప్లే చేయొచ్చు, మీడియం కానీ హై కానీ లోలో కానీ. సో మీరు ఎందులో సో ఈ డివైస్లో మీరు 3 categories అనేది ఉంటుంది హాట్స్టార్ విఐపి ప్లాన్లో అనేది. సో నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ మీకు ప్రీమియం కంటెంట్ అనేది ఇందులో ఉండదు. సో ప్రీమియం కంటెంట్ కాకుండా ఏమైనా విఐపి కంటెంట్ అనేది మీరు డెఫినెట్లీ మీరైతే ప్లే చేసుకోగలరు అనమాట. హాట్స్టార్ జియో ప్లాన్ ఏదైతే ఉందో, మీరు డైరెక్ట్గా ఒక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కానీ, పీసీ ఉంటే పీసీలో కానీ, లేదంటే మీరు స్మార్ట్ టీవీలో గట్ట అయితే మీరు హాట్స్టార్ జియో ప్లాన్ ఏదైతే వేరే ఎట్లో కూడా మీరు లాగిన్ చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే నేను హాట్స్టార్ జియో ప్లాన్ ఏదైతే ఉందో ఇదైతే నేను నాకు ల్యాప్టాప్లో అయితే నేను ప్రస్తుతం లాగిన్ చేశాను. సో లాగిన్ చేస్తే ఇక్కడ మీకు వ్యాలిడిటీ అనేది నా సేమ్ అకౌంట్ అంటే 7th June అయితే రీఛార్జ్ చేయించాను, జియో రీఛార్జ్ 401 రూపీ. ద నెక్స్ట్ ఇయర్ 7th June 2020 వరకు అయితే ఇదైతే యాక్టివ్గా ఉంటుంది అనమాట. అయితే 1 year ఫ్రీ ప్లాన్ అయితే వచ్చింది. మీరు డైరెక్ట్గా 399 రూపీస్ ప్లాన్ తీసుకోవడం కన్నా మీరు జియో రీఛార్జ్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1 month మీకు ఫ్రీగా వస్తుంది, 3 GB డేటా అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా 1 year మీకు విఐపీ ప్లాన్ అనేది వస్తుంది అనమాట. సో ఏంటంటే మీకు జనరల్లీ విఐపీ ప్లాన్ అయితే నేను చెప్పిన ఏంటంటే సింగిల్ స్క్రీన్లో మాత్రమే మీరు ఎట్ ఏ టైంలో అయితే చూడగలరు. బట్ డబల్ స్క్రీన్లో చూడాలంటే ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సో ఇక్కడైతే నేను మీకు నార్మల్గా ఒక డిస్నీ ప్లస్ ఒక వీడియో ఏదైనా ఒక ప్లే చేస్తాను అనమాట. సో ఈ ప్రస్తుతానికి అయితే నేను ఏదో ఒక మూవీ అయితే నేను ప్లే చేస్తాను. సో ప్లే చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ 3 క్వాలిటీస్ అనేది ఉంటాయండి. మీకు హెచ్డీలో చూసుకోవచ్చు, అండ్ అంతేకాకుండా మీరు నార్మల్ మీడియంలో చూసుకోవచ్చు, యావరేజ్ కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ విఐపీ ప్లాన్ అనేది ప్రీమియం కంటెంట్ ఎలాగా రాదు. సో మీకు జస్ట్ విఐపీ కంటెంట్ అయితే వస్తుంది. సో ఈ పైరేట్స్ ఆఫ్ కరేబియన్ ఒకసారి ప్లే చేసి చూపిస్తాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే 2 డివైస్లు అయితే నేనైతే లాగిన్ చేసి అయితే ఉంచాను. బట్ ఓన్లీ నేను ల్యాప్టాప్లో మాత్రమే నేను ప్రస్తుతానికి అయితే ప్లే చేస్తున్నాను. సో ల్యాప్టాప్లో ప్లే చేస్తే మాత్రం నాకు డైరెక్ట్గా వీడియో అనేది ప్లే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నేను 2 వీడియోలు ప్లే చేస్తాను. అంటే నా మొబైల్లో కూడా ప్లే చేస్తాను, ఆ తర్వాత ల్యాప్టాప్లో కూడా ప్లే చేసి చూపిస్తాను. మనకి ఏ ఎర్రర్ వస్తుందో తెలుస్తుంది అనమాట. సో ల్యాప్టాప్లో ప్లే చేసేటప్పటికి ప్రస్తుతానికి అయితే వీడియో అయితే ప్లే అయిపోతుంది, నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. ఇప్పుడైతే నేను సేమ్ మొబైల్ అనేది ప్లే చేస్తాను. సో మీరు వేరే డివైస్లో ప్లే చేయాలంటే అఫ్కోర్స్ మీరు ఏదో వేరే బ్రౌజర్లో ఉన్న దాన్ని పాజ్ చేయాలి, లేదంటే క్లోజ్ చేయాలి విండో. అప్పుడే మీకు నెక్స్ట్ డివైస్లో వస్తుంది అనమాట. సో అందుకే నేను ల్యాప్టాప్లో నేను పాజ్ చేశాను వీడియో అనేది. సో ప్రస్తుతానికి అయితే వీడియో అనేది ప్లే అవుతుంది. అంటే నా తాలూకు మొబైల్ అనేది నేను ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి అవెంజర్స్ మూవీ అనేది ప్లే చేస్తాను. సో ప్లే చేసిన తర్వాత ఇక్కడ మనం రిఫ్రెష్ చేసేటప్పటికి సో ఈ డివైస్లో ప్రస్తుతానికి మొబైల్ అనేది నెట్ కనెక్ట్ ఉంది కాబట్టి మనకి అక్కడ ప్లే అయిపోతుంది. బట్ ఇక్కడ మన అదే సేమ్ టైంలో ఇక్కడ రిఫ్రెష్ చేసేటప్పటికి మనకి ఈ ఎర్రర్ మెసేజ్ అని వస్తుంది అనమాట. ఆల్రెడీ డివైస్లో అనేది ప్లే అవుతుందని చెప్పి ల్యాప్టాప్లో అయితే వస్తుంది. సో సింగిల్ డివైస్లో మాత్రమే మనం ప్లే చేయగలము. ఎందుకంటే రెండిట్లో కూడా మన ఆన్లైన్ స్ట్రీమింగ్ అనేది సింగిల్ టైంలో అనేది ఓన్లీ సింగిల్ ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి నేను డౌన్లోడ్ కంటెంట్స్లోకి వెళ్తాను అనమాట. సో డౌన్లోడ్ కంటెంట్లోకి వెళ్తే ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే నేను డౌన్లోడ్ కంటెంట్స్లో అయితే ఉన్నా. సో ఏదో ఒక మూవీ అనేది ప్లే చేస్తున్నా. సో ఇది ప్రస్తుతానికి అయితే రెమో మూవీ ఉంది. సో డౌన్లోడ్ కంటెంట్లో అనేది ప్లే అవుతుంది. అండ్ నెట్ కూడా మనకైతే మీరు చెక్ చేయొచ్చు, నెట్ కూడా మనకి ఇక్కడ కనెక్ట్ చేసి ఉంది నెట్. సో ఒకసారి నేను ఇప్పుడు స్క్రీన్లో అనేది ఒకసారి నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేస్తే మనకి మూవీ ప్లే అవుతుందో లేదో మనం చూడండి. సో చెక్ చేశారు కదా. సో ఇక్కడైతే మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కూడా మనకి ల్యాప్టాప్లో కూడా ప్లే అవుతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు ఎట్ ఏ టైం లైవ్ స్ట్రీమింగ్ అయితే 2 డివైస్లు అయితే చేయలేరు. బట్
మీరు లైవ్ స్ట్రీమింగ్ ఒక దాంట్లో చేయొచ్చు, అంతేకాకుండా రెండే దాంట్లో మీరు డౌన్లోడ్ కంటెంట్ అనేది చూడవచ్చు. సో ఈ విధంగా అయితే మీరు మేనేజ్ చేయగలరు రెండు డివైస్లో అయితే. సో మీరు లైవ్లో చూస్తున్నారు కదా, లైవ్లో అనేది నా మొబైల్ అనేది ప్లే అవుతుంది, ఇది యాక్చువల్లీ డౌన్లోడ్ కంటెంట్. అండ్ అంతేకాకుండా మీరు నెట్ కూడా చూడండి, నెట్ కూడా కనెక్ట్ అయి ఉంది. సో నెట్ కనెక్ట్ అయి ఉన్నా ఇక నేను పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ అది కూడా ప్లే అవుతుంది కదా. సో రెండు అయితే ప్లే అవుతున్నాయి వితౌట్ ఎనీ ప్రాబ్లం. చూడండి, బట్ ఇంతకుముందు వచ్చేటప్పటికి మనకి మీరు సింగిల్ డివైస్లో ఆల్రెడీ రికార్డ్ చేశారు. సో అన్ని డివైస్లు మీరు ఇది చేయండి అని చెప్పి వచ్చింది కదా. సో ఈ విధంగా అయితే మీరు చేయగలరు ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం ప్లీజ్ కెన్ గో అహెడ్ అండ్ కామెంట్ ఆన్ మై వీడియో. అండ్ అంతేకాకుండా ఇంతవరకు కానీ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేస్తుంటే మాత్రం ఫ్రెండ్స్ ప్లీజ్ కెన్ హిట్ దిస్ సబ్స్క్రైబ్ బటన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.